బతుకమ్మ అంటే సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడే ఆట. కానీ ఇప్పుడు ఎట్లా తయారైందుల్లా? చేతులకు 2 కట్టె పుల్లలు వచ్చినాయి. కిందికి మీదికి టిక్క టిక్క కొట్టుకుంటా ఆడు నేర్చిండ్రు. హల్కగా చెప్పాలంటే మన బతుకమ్మకు దాండియా జొరినట్టు. చెల్ బిజినెస్లే కాదు, మన పండుగలు గిన మనకు కాకుండా చేస్తుండ్రని మార్వాడీల మీద లొల్లి నడుస్తున్నాయి అల్లా. ఇగో గిది ఈ అల్టి అస్సలు వార్త. మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కొత్త మలుపు తిరిగిందుల్లో 20 రోజుల కిందట మోండా మార్కెట్ ఏరియాలో లొల్లి అయితే ఇంత పెరిగి ఈడదాకా వచ్చింది కదా. ఇక ఇయ్యాలంతా ఊకొని మాట్లాడుకున్నారు. కార్వారన్ కాడ మాట పెరిగి మార్వాడీలు కొట్టింది గీ అన్ననే. పేరు సాయి. ఒక్క బంగారం షాప్ వాళ్ళే అటాక్ చేసిరట దళితుని మీదకి. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. మీ జాతి పేరు మీద తిట్టిందని చెప్పి ప్రధానంగా ఆరోపణ. అది మీరేమంటారు? మనోడిగిన దోస్తులం పిలిస్తే కొట్లాట పెద్దగా అయిందట. గా వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టి తెలంగాణ అంతటా మార్వాడి గోబ్యాక్ ఉద్యమం పుట్టింది. మనోళ్ళని అట్లెట్లా కొడతారా అని. ఇన్ని రోజుల తర్వాత లోకల్ దళిత సంఘాల లీడర్లు ఏమంటారంటే, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే మాతో పాటు. వాళ్ళ కుటుంబం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్ళకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అగనట కొట్టిన మార్వాడి సారీ చెప్పిండ్రు. కడమ మార్వాడీలు మాకే మద్దతు ఇచ్చిర్రు. వాళ్ళంతా మంచోళ్లే, మేము అంతొకటి అని అవాజిస్తున్నారు. ఒక్కటి చేసిన తప్పుకు రాష్ట్రంలో ఉన్న అందరు నన్నద్దనేది మనోళ్ళ మాట. ఇక మార్వాడి సంఘం లీడర్ ను మందలిస్తే, దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి అది ఏం కాలేదు. ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. తప్పు జరిగింది, తప్పు జరగలేదు మనీ లేదు. మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది. మీడియాలో గిట సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. సంఘంలో మాట్లాడి కొట్టినోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇక ఉద్యమాలు ఆపాలి అంటున్నాడు పెద్ద సేటు. కానీ మోండా మార్కెట్ లో దళితుల్ని మార్వాడీలు కొట్టిరనే లొల్లితోటి మార్వాడీలే వెళ్ళిపోవాలని ఉద్యమం పుట్టి గోబ్యాక్ పాటలు, టీవీల చర్చలు, మేధావుల మీటింగ్లు, రోడ్ల మీద నిరసనలు ఓ చిన్నగా జరగలే. ఆఖరికి రాజకీయ పార్టీ పెద్దలుగినా మాట్లాడవలసి వచ్చే. ఉద్యమం ఇంకింత జోరైతుందనే మోపుకే ఏడైతే లొల్లి అయిందో అన్నే సల్లబడ్డాది. మరిగా అంతటా కూడా నింబల పడతారో లేకుంటే అదే జోరు మీద ఉంటారో చూడాలి. మొత్తం మార్వాడి సమాజ్ ని మాత్రం బదనాం చేయకూడని ఒక చిన్న